అమెరికాలో కనుక తీసుకున్నట్లయితే ఏదైతే తరతరాలుగా సాగు కోసం వినియోగించుకున్న నీళ్ళని కనుక ఇతర అవసరాల కోసం మళ్లించాలి అంటే అక్కడ రైతుల యొక్క అనుమతి తీసుకోవాలి. రైతులకి కొంత నష్టపరిహారం చెల్లించి మాత్రమే ఆ సాగునీటిని ఇతర అవసరాలకు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల నీళ్ళని తాగునీటి కోసం, పక్కనున్న పట్టణాల కోసమో, ఇండస్ట్రీ అవసరాల కోసమో వినియోగించుకోవడానికి వీలు లేదు అక్కడున్న చట్టాల మేరకు. కానీ మనకున్న చట్టాల ప్రకారం కనుక చూస్తే సాగునీటి కోసం వాడుతున్న నీళ్ళని మొత్తం నీటి మీద రైటే ప్రభుత్వానికి ఉంటుంది, నీళ్ళ మీద హక్కుదారు ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం ఎటు కావాలంటే అటు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం వాల్టా చట్టంలో పెట్టుకున్నాం. బోర్లు వేయటం మీద కావచ్చు, బావులు తవ్వటం మీద కొన్ని నిబంధనలని 2001 తర్వాత వచ్చిన వాల్టా చట్టం ఏదైతే ఉందో వాల్టా చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా నీటి మీద హక్కు ప్రభుత్వానికి, ఏ నీళ్ళనైనా ఏ అవసరాలకైనా మళ్లించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.